నుంచి జర్నలిస్ట్ వైఎస్ఆర్ అట, వైఎస్ఆరా వైఎన్ఆరో మరి, అంటే ఆయన ఆల్మోస్ట్ ఇక వైఎస్ఆర్ పార్టీ కోసమే చేస్తున్నాడు అంతానే. 7 కోట్ల రూపాయలు ఒక దళిత మహిళ దగ్గర తీసుకుని తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని ఆయన ఏయో తప్పుడు సాక్ష్యాలు కూడా చూపించాడు. ఇతను ఏం మాట్లాడుతాడు ఒకసారి మనం చూద్దారండి. పైగా కొన్ని వాట్సాప్ చాట్ కూడా చూపిస్తాం. మురళి సుధామాది భర్త వేమన సతీష్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్లు చూడండి. నా 7 కోట్లు నాకు ఇవ్వండి అన్న మురళి మెసేజ్ పెడితే ఏముందండి, ఇక్కడ ఏదో ఆధారం అని చూపిస్తారు వీళ్ళు, కానీ అక్కడ ఆధారం ఉండదు. అదే ఆధారం అని చెప్తారు. మనం ఆధారం కరెక్ట్గా గమనించలేదు అనుకోండి, అది నిజమేనేమో. అయితే వేమన సతీష్ గారు ఇద్దరు మాట్లాడేసుకున్నారేమో, 7 కోట్లు ఎప్పుడు ఇస్తామని నేను అడిగితే నేను పలానా రోజు ఇచ్చేస్తానని చెప్పాడేమో, 7 కోట్లను అతను యాక్సెప్ట్ చేస్తాడేమో అనుకుంటాం మనం. వాళ్ళు చూపించే ఆధారాలు కూడా అబద్ధాలండి, వాటిని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏమనుంది చూడండి ఇక్కడ. సరే అన్నగారు, ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి న్యాయం చేస్తారు, అంతా ఎక్కడికక్కడ జరిగింది, అప్పు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయిలే అన్నగారు, మీరేం కంగారు పడిన అవసరం లేదు, సరే ఉంటా. ఓ మెసేజ్ ఇది అంటే ఈయన పెట్టింది. ఇప్పుడు ఎవరో సుధామాధురి గారు భర్త పెట్టిన మెసేజ్లు అండి. అన్న 7 కోట్ల డబ్బులు నేను ఇవ్వకపోతే రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు తమ్ముడు అనిల్ రెడ్డి గారి పేరు మీద ఉన్న పొలాలు 5 కోట్లు పెట్టి ఎలా కొన్నారు? గన్నె నరసింహులు పొలం 2 కోట్లు పెట్టి ఎలా కొన్నారు? ఆర్డీఓ ఆఫీసులో పనిచేసే భాష ఇల్లు ఎలా కొన్నాడు చెప్పండి అన్నగారు. నేను మీకు ఇచ్చిన డబ్బులే కాకుండా సూరపనేని అనిల్కి, బొమ్మవరంలో మీ తమ్ముడు రాజాకి, సుదర్శనన్నకి, మేకురుపల్లి రమణన్నకి, వీళ్ళందరికీ మీరు చెప్తేనే కదా డబ్బులు నేను పంపించింది. ఆ డబ్బులు నాకు ఇచ్చే అన్నగారు, ఎందుకు గొడవలు? నేను ఇచ్చిన డబ్బులతో ఎమ్మెల్యే టికెట్ నాకు ఇప్పించకుండా రాజంపేటలో వైసీపీ గెలవడానికి ఎలక్షన్కి 2 నెలల ముందు అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే గారు 5 కోట్లు ఇచ్చి వాళ్ళ పొలం తీసుకోలేదా మీరు? బాబుగారి దగ్గర పోదాం రండి అన్నగారు, ఇదంతా బాబుగారితోనే చూసుకుందాం. మరి చూడలేపోయారా? ఏమని ఉందండి ఇక్కడ? ఈయన 5 కోట్లు పెట్టి ఎక్కడో అది ఎలా కొన్నారు, 2 కోట్లు పెట్టి ఇక్కడ ఎలా కొన్నారు అంటున్నారు. సతీష్ వేమన్ గారు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ? ఆయన ఏమైనా జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తాడా? లేకపోతే ఆయన ఏదన్నా రూపాయి సంపాదన లేని వ్యక్తా? ఎలా కొన్నాడంటే కొన్న దానికి వాళ్ళు లెక్కలు చూపించుకుంటారు. వేమన సతీష్ గారు అంటే ఆయన అమెరికాలో ఉన్నాడు. అమెరికా ఎన్ఆర్ఐలు 5 కోట్లు 2 కోట్లు పెట్టి వాళ్ళ కష్టాలు చెప్తే వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు. వాళ్ళు ఎక్కడో ఏదో కొనుక్కుంటే అది మేము ఇచ్చిన డబ్బులని ఎలా క్లెయిమ్ చేస్తారు? మీరు డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారో కదా చెప్పాలి. వాళ్ళు ఏది కొన్నారో కాదు, మీరు ఏది అమ్మారో అది చూపించాలి. మేము ఇదిగో పలానా చోట ఈ భూమి అమ్మాం, ఇంతకు అమ్మాం, ఇక పలానా చోట ఈ భూమి అమ్మాం, ఇంతకు అమ్మాం, ఇదిగో ఇది పట్టుకెళ్ళి ఇచ్చాం, ఇది కదా ఆధారం మీరు చూపించాల్సింది. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తామండి, హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసి ఆడు బిల్లు కట్టమని అడుగుతాడు, నేను కట్టేశాను అంటాం. ఎలా కట్టమని అంటే ఆ గళ్ళపెట్లో చూడు 500కి 500 ఏదో చూడు అన్నాడు అనుకో, చూస్తే ఉంటాయి 500కి 500, ఎవరెవరు ఇచ్చినవి ఉంటాయి అందులో. అంటే అందులో 500కి 5 ఉంటుంది, నేను ఇచ్చింది అంటే అలాగా. ఇప్పుడు వాళ్ళు ఏదో కొన్నారు లేదో మనకు తెలియదు, ఒకళ్ళు కొన్నారు అనుకుందాం. వాళ్ళు మీరు కొన్నారు కాబట్టి నేను మీకు డబ్బులు ఇచ్చిన దాని మీద మీరు కొన్నారంటే ఇదేమి లెక్క? ఏమో వైఎస్ఆర్ ఇదే ఆధారం అంటేనే. మీరు ఎక్కడి నుంచి డబ్బులు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, మీకు 7 కోట్లు ఎవరు ఇచ్చారు, ఎందుకని అది మీరు ఎలా పట్టుకెళ్ళి ఇచ్చారు, దీనికి ఆధారాలు చూపించాలి. అంతేగాని ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఆయన ఒక 10 కోట్ల రూపాయలు కారు తిరుగుతుంటాడు, నువ్వు 10 కోట్ల రూపాయలు కారు తిరుగుతుందంటే నేను ఇచ్చిందే. నువ్వు బంగారం కొనుక్కున్నట్టే అది నేను ఇచ్చిందే. నువ్వు ఇంకోటి ఏం చేసావు నేను ఇచ్చిందంటే అదేంటి? అదేం సాక్ష్యం అయ్యా? సతీష్ చెప్తున్నమాట, నాకు 7 కోట్లు లేదు, 50 లక్షలు ఇచ్చావు, 50 లక్షలు ఇంట్రెస్ట్ సహా ఇస్తానని చెప్తాను. 50 లక్షలు ఎందుకు ఇచ్చాడు? మరి 50 లక్షలు ఇచ్చాడని కన్ఫర్మ్ కమిట్ అవుతున్నాను కదా. 50 లక్షలు ఇచ్చాడు టికెట్ కోసం కదా. టికెట్ కోసం చాలా ప్రయత్నం చేశాను కానీ కాలేదని కూడా చెప్తున్నాను. అంటే టికెట్ కోసం డబ్బులు తీసుకున్నట్టే కదా, కనీసం 50 లక్షలు తీసుకున్నట్టే కదా. 7 కోట్లు ఇవ్వలేదనే వీడియోని కనీసం 50 లక్షలన్నా తీసుకున్నట్టే కదా. అంటే 50 లక్షలు ఇచ్చారా? 50 లక్షలు ఇస్తే దానికి ఇంట్రెస్ట్ ఒకటి ఇవ్వలేదట. 50 లక్షలు అయితే ట్రాన్సాక్షన్ జరిగింది. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడాలంటే 40 లక్షల రూపాయల దాకా డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టుకునే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ 40 లక్షలు ఖర్చు పెట్టగలవా లేవా, ఆ డబ్బులన్నా నీ దగ్గర ఉన్నాయా లేదా, ఉంటే డిపాజిట్ చేయండి అని ఇప్పుడు అన్ని పార్టీలు అడుగుతున్నాయి. లేదంటే కొంతమంది మా దగ్గర డబ్బులు ఉన్నాయండి అని దిగేసి బీఫామ్ తెచ్చుకున్న తర్వాత డబ్బులు లేవని చెప్పి అప్పుడు డబ్బులు గ్యాదర్ చేస్తున్నారు. అందుకని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ వరకునే డబ్బులు ఉన్నాయి, లేదంటే ఓకే చూపించి ఉంటాడు ఈయన. టికెట్ రాని పక్షంలో మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేయడం జరిగింది. అయితే నేను ఇచ్చిన డబ్బులకు వడ్డీ కూడా కావాలని అడుగుతున్నారట. ఇదేమో లెక్క నాకైతే తెలియదు. అయితే ఇప్పుడు ఈయనేమంటాడు, ఆ సరిపోనేది 7 కోట్లు కదా, పోనీ 50 లక్షలు ఇచ్చారు కదా, ఆ 50 లక్షలు వెనక్కి ఇచ్చేసారట. ఈయన పట్టుకెళ్ళి సుధామూర్తి గారి భర్త గారు ఎవరికో ఇచ్చారు, డిపాజిట్ పెట్టారు. టికెట్ అవనప్పుడు మళ్ళీ అది వెనక్కి ఈయనకి వచ్చేసింది. దాని మీద వడ్డీ కూడా కావాలంటే ఇప్పుడు ఎవరు ఇస్తారు? దాన్ని బ్యాంకులో వేసారండి. బ్యాంకులో వేసారా లేకపోతే 10 రూపాయల వడ్డీకి ఎవరికైనా వడ్డీకి ఇచ్చారా? ఇప్పుడు 50 లక్షల దగ్గరికి వచ్చాడు మనవాడు, ఇప్పుడు దాకా 7 కోట్లు అన్నాడు. నిన్న రిలీజ్ చేశారంటే 7 కోట్లు ఇచ్చారు కాబట్టి 7 కోట్లు అనే నెంబర్ నిన్న చెప్పింది ప్రెస్ కాన్ఫరెన్స్ లో. బట్ మీ దగ్గర ముందే ఆ వీడియో ఎందుకు? నిన్న మాత్రమే ఆ వీడియో బయటకు వచ్చింది.
ఆల్రెడీ ఇంతకుముందే లేదు మేము 7 కోట్లు ఇచ్చామని నాకు మెసేజ్లు పెట్టారు కదా. ఇప్పుడు ఎవరి దగ్గరన్నా మనం మాట్లాడేటప్పుడు అవతలోడు ఎస్ నాకు 7 కోట్లు ఇచ్చావు నువ్వు, నీకు పలానా రోజు ఇస్తానని మెసేజ్ వస్తే అది ఆధారం. అంతే తప్ప నేను నీకు 7 కోట్లు ఇచ్చాను, నువ్వు నా ఇల్లు కొనుక్కున్నావు అది కొనుక్కున్నావు నేను పెట్టిన మెసేజ్ ఆధారం అంటే ఎలాగా? ఇప్పుడు నేను నీకు వైఎన్ఆర్ నీకు మెసేజ్ పెడతాను, నేను నీకు 50 లక్షలు అప్పించాను కదా, అప్పించిన డబ్బులు నువ్వు ఎప్పుడు ఇస్తావు నాకు ఎప్పుడు రిటర్న్ చేస్తావు నీకు మెసేజ్ పెట్టాను అనుకో, అది నువ్వు ఇదేంటి నువ్వు నాకు 50 లక్షలు ఇవ్వడం ఏంటి, నువ్వు ఎప్పుడు ఇచ్చావు రాయిషాను నువ్వు మళ్ళీ రిప్లై ఇస్తావు నాకు. నేను ఈ చాటింగ్ అడుగుని పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏమంటే చూడండి ఇదిగో నేను 50 లక్షలు ఇచ్చాను నేను మెసేజ్ పెట్టానండి, కాబట్టి ఇదే ఎవిడెన్స్ అండి వైఎన్ఆర్ మీద కేసు కట్టండి అంటే ఎంత కామెడీగా ఉంటుంది వైఎన్ఆర్? ఉంటుందా ఉండదా? తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నప్పుడు అది మీలాంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అలాంటివి క్రియేట్ చేస్తారు. అలాంటి వాళ్ళతో కూడా అబద్ధాలు చెప్పింటారు. మీరు 7 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏంటి, దానికి ఆధారాలు చూపించాలి. అప్పుడు ప్రజలందరూ నమ్ముతారు, మాలాంటి వాళ్ళని కూడా నమ్ముతాం. అది వదిలేసి ఏంటి ఈ ఆధారాలు ఏంటి, వీటిని ఆధారాలు అంటారు అసలు? కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? ఆమె కుటుంబం కంటే వేమన సతీష్ కుటుంబమే ముఖ్యమైపోయిందా మీకు? పార్టీలో నాయకులు ఎలా పనిచేస్తారు ఇలా ఉంటే? ఓ పక్క కొలికపూడి ఆధారాలతో సహా చెప్తున్నారు, ఈమె వీడియో చూపిస్తున్నారు. కొలుకుపూడి గారు కూడా ఆధారాలు చూపించలేదు, ఆయన చూపించిన ఆధారాలు కూడా 40 లక్షలకే చూపించారు. ఆయన చూపించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అదే 40 లక్షలు, అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆ లిమిట్ ఏదైతే ఉందో ఒక ఎమ్మెల్యేకి ఆ 40 లక్షలనే ఆయన చూపించాడు. 5 కోట్లు అని ఆయన అన్నాడు, 5 కోట్లు కూడా ఆయన చూపించలేదు. ఇక్కడ కూడా ఈవిడ దగ్గర 50 లక్షలు ఎవరి దగ్గర ఇచ్చారు, అక్కడ డిపాజిట్ పెట్టుకున్నారు, టికెట్ రాలేదు కాబట్టి మళ్ళీ 50 లక్షలు రిటర్న్ వచ్చేసాయి. 50 లక్షలు వడ్డీ ఇమ్మంటే ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి ఇచ్చిస్తారు? ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అర్ధరాత్రి క్లబ్బులు డాన్సులు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఎవరికి పట్టనట్టుగా ఎవరు ఏమి చూడనట్టుగా మాకు సంబంధం లేని దానిగా దీన్ని ఎందుకు చూస్తున్నారు? ఎందుకు అడ్రస్ తెలుగుదేశం పార్టీ? ఎందుకు దీని గురించి మాట్లాడరు? ఆ బాధ ఏంటో ఎందుకు వినరు? 16 నెలలుగా పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగి పార్టీ నాయకులు పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేసి వాళ్ళు వినిపించుకోకపోతే నిస్సహాయతతో ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడు ట్రై చేశారు ఆవిడ? ఎన్నిసార్లు ప్రజా దర్బార్కి వెళ్ళారు? లేకపోతే నిజంగానే పార్టీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ ఆఫీసర్ గుర్తించబోతే అక్కడి నుంచే పెట్టచ్చు కదా, ఈ పని ఏదో అక్కడే చేయొచ్చు కదా. ఆవిడ 7 కోట్ల రూపాయలు నిజంగా నష్టపోయిన మహిళ అయితే వెళ్ళి పార్టీ ఆఫీస్ ముందే కూర్చొని ఉండను కదా. 18 నెలలు సైలెంట్గా ఉండి ఈరోజు మీరు రెచ్చగొట్టారని మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పినట్టు చెప్తుంది ఆవిడ. అర్థమైందా? ఎక్కడున్నా ఇందులో నువ్వు చూపించిన దాంట్లో ఆధారాలు ఎక్కడున్నాయా? చాటింగ్ నేను నీకు మెసేజ్ పెట్టి నీకు 10 కోట్లు ఇచ్చానంటే అది ఆధారం అవుద్దా? ఒక మహిళ చెప్తుందా అంటున్నావు, మహిళ చెప్పదు కానీ పక్కన మీరున్నారు కదా చెప్పించడానికి, పక్కన మీరు ఉన్నారు కాబట్టి చెప్తుంది ఇప్పుడన్నా. మరి ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు బయటకు వచ్చి? 15 నెలలు ఊరుకుంటుందా 7 కోట్లు ఇచ్చేసి ఉంటే? పైగా 7 కోట్లు ఒక పార్టీకి ఇచ్చా, డబ్బులు ఇంకా వెనక్కి రాకుండా మళ్ళీ మీ పార్టీలో జాయిన్ అయిందో వచ్చి మీరు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా? అప్పుడేం మాట్లాడలేదా మళ్ళీ ఈ విషయం గురించి? ఎలక్షన్ టైంలో మీరు వాడుకోలేదా ఇలాంటి ఒక అవకాశం వస్తే? మీడియా గురించి మాట్లాడుతున్నారు, ఆ మీడియా కూడా మెజారిటీ మీరే కదా. మీ భజన, మీ క్షేమం, మీ సంక్షేమం తప్ప ఇంకేం పట్టదు ఆంధ్రప్రదేశ్ మీడియా. ఆ దళిత మహిళకు న్యాయం చేయకపోగా ఆమెకు కౌంటర్గా డిబేట్ పెట్టారా? ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారా? ఆమె డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారా? మీరెవరు అడ్వకేసీ చేయడానికి? ఆమె వీడియోని టెలికాస్ట్ చేసి ఆమె కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు అప్పుడు అలా ఆధారాలు ఏమన్నా నువ్వే కూర్చోబెట్టు, ఆధారాలు ఏమన్నా నువ్వు చూపించు. ఎంత సోది చెప్పావు, ఒక్క ఆధారం నువ్వు చూపించగలిగావా? ఎందుకు ఇంత టైం పక్క నీది నాది కూడా? ఇంత సోది చెప్పే బదులు ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ల్యాండ్ ఇదిగోండి ఇక్కడ అమ్మారండి, ఇదిగోండి ట్రాన్సాక్షన్ జరిగిందండి, ఇదండి పలానా చోట రిజిస్ట్రేషన్ అయిందండి, రిజిస్టర్ ఆఫీసులో అండి ఇదండి అని చెప్పి చూపించవచ్చు కదా. నీ దగ్గర కూడా లేవు కానీ వేసేస్తాం అంతే, మనం గొడ్డగాల్చి ముఖమే వేస్తాం, ఇక వాళ్ళు కడుక్కోవాలి అంతే, బురదీ జల్లేస్తాం ఇంకా వాళ్ళు కడుక్కోవాలి అంతే. తెలుగుదేశం పార్టీ వచ్చి గుర్తించాలా ఇది మీరు చేసే ఎలిగేషన్లకి? అంతేనండి, అది ఇంకేమైనా చేయమంటారా? అవార్డులు ఏమైనా ఇప్పించమంటారా? నంది అవార్డులు లేకపోతే ఇలాంటి అవార్డులు ఉన్నాయి కదా, అబ్బాబా మా వైఎన్ఆర్ గారు చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు లేని ఆధారాలు అని చెప్పి అవార్డులు కూడా ఏమైనా ఇప్పించమంటారా పోనీ తమరికి? పార్టీ కార్యకర్తల జీవితాన్ని మొత్తం ఆస్తులు అమ్ముకొని మీకు ఇచ్చిన కార్యకర్తలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటే ప్రజలు మిమ్మల్ని పార్టీని ఎందుకు పట్టించుకోవాలి కూడా ఆలోచించండి. సుధామాధవి మురళి కుటుంబానికి న్యాయం చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఖచ్చితంగా నారా లోకేష్ పార్టీ కార్యకర్తలు సంక్షేమం చెప్తారు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీ కుటుంబాన్ని నమ్మి మీ పార్టీని నమ్మి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి పాప మా షర్మిల గారికి ఎన్నో 100 కోట్లు ఇవ్వాలట వాటా, అది న్యాయంగా రావాల్సిన వాటా, అది ఇప్పించండి అయ్యా ముందు. సొంత చెల్లి తర్వాత మీరు కార్యకర్తల గురించి, కార్యకర్తల సంక్షేమం గురించి, కార్యకర్తలు దేని అంటే మా పార్టీ మారిపోయిన కార్యకర్తల గురించి, మా పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిపోయిన కార్యకర్తలు తర్వాత ఆలోచన తిరిగాని ముందు చెల్లికంటే ఇప్పించండి. చెల్లికి వాట ఇవ్వాలి కదా. ఆడకూతురు ఆడపడుచు అంటే ఆడపడుచు ఆనందంగా ఉంటేనే కదా మనం బాగుంటాం. ఇప్పించండి ఫస్ట్,
తర్వాత ఇలాంటి ఆరోపణలు చేపించి మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి నేను 10 కోట్లు ఇచ్చాను, నేను 50 కోట్లు ఇచ్చానంటే మీరు అందరినీ లైన్లో వచ్చామని చెప్పేసి లెక్కటి ఇచ్చేస్తారనుకున్నారు ఏంటి? అరే రే వైఎన్ఆర్ చెప్పాడు పలానా ఆవిడికి 7 కోట్లట, అరే ఇలా సూట్ సైతాన్ గారు చెప్పాడు పలానా ఆవిడికి 10 కోట్లట, వచ్చేమనండి అందరికీ కట్టలు కట్టింది ఉంది మొత్తం లెక్కడేసి ఇచ్చేస్తామంటారా? మాకు తెలియదండి బాబు. ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత నారా లోకేష్ది. బహుశా ఈ వీడియో నారా లోకేష్కి చేరితే ఆయన ఏమైనా స్పందిస్తారని ఆశిస్తున్నాను. అదే నీ వీడియో ఆశకి అర్థం ఉండాలి, గులాబీకి సిగ్గు ఉండాలి బాసు. నీ వీడియో చూసేప్పుడు 7 కోట్లు ఇచ్చేలా ఎవరు అసలు సంబంధం లేని వ్యక్తులు. ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు సామాన్యమైన ప్రజలు చూసేటప్పటికి అరే అతను ఏదో మాట్లాడుతున్నాడు, ఏ ఆధారాలు కూడా చూపిస్తున్నాడు, వాట్సాప్ మెసేజ్లు జనరల్గా వాట్సాప్ చాటింగ్ యువతల నుంచి అంటే మనం పంపించిన మెసేజా లేకపోతే వాళ్ళు పంపించిన మెసేజ్ అనేది తెలియదు. ఒక్కోసారి మనం పంపించింది గ్రీన్ కలర్లో ఉంటుంది, అవతల నుంచి వస్తే వైట్ కలర్లో ఉంటుంది కదా. కానీ ఇక్కడ 7 కోట్లు నువ్వు ఆ పొలం కొన్నావు, ఈ ల్యాండ్ కొన్నావు, 5 కోట్లు కడుకో, 2 కోట్లు కడుకున్నావు లెక్కలో వీళ్ళు పెట్టిన మెసేజ్ అది. కానీ అది కొద్దిమంది తెలియని వాళ్ళు చూస్తే ఓకే అవతల నుంచి ఆయన 5 కోట్లు పెట్టుకున్నాను అన్నాడు, 2 కోట్లు పెట్టుకున్నాను అన్నాడు, ఒకవేళ అవతల నుంచే పంపించాడేమో, అది నిజమేమో, ఇలాంటివి ఉంటాయండి. ఈ విషయంలో మనం ఈ బాగా సున్నితమైన అంశాలు కాబట్టి మరి ప్రజలకు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉండాలి. కూటమి ప్రభుత్వం చాలామంది సైనికులు, సోషల్ మీడియా సైనికులు కానీ కార్యకర్తల సైనికులు కానీ కొంచెం వాళ్ళు ఎందుకో కొంచెం స్తబ్దుగా అనిపిస్తున్నారు. మళ్ళీ యాక్టివ్ అవ్వాలండి. యాక్టివ్ అయ్యి ఈ ప్రచారాలను మనం తిప్పుకొట్టకపోతే రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలైపోతుంది. అయ్యా ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.